కొండపి అనేది ఇది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం. కొండపి తెలుగుదేశం పార్టీ కంచుకోట. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే 2014 ఎన్నికల్లో బాల వీరాంజనేయ స్వామి విజయం సాధించారు. ఇక్కడ ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే. 2019లో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హవా ఏ స్థాయిలో వీచిందో నేను మీకు వేరేగా చెప్పనక్కర్లేదు. 151 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకొని ఒక రకంగా రికార్డు సృష్టించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంత హవాలో కూడా బాల వీరాంజనేయ స్వామి కొండపి ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి తిరిగి విజయం సాధించారు. ఈసారి ఆయన తిరిగి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగబోతున్నారు. హ్యాట్రిక్ ఖాయం అంటూ ఆయన ప్రచారం చేసుకుంటున్నారు. చూద్దాం రేపు పొద్దున ఓటర్లు తేలిస్తారు హ్యాట్రిక్కా కాదనేది. అంతకు మించి ఇంకో కీలకమైన అంశం ఇందాక మనం చెప్పాను. ఎర్రగొండపాలెంకి సంబంధించి సిట్టింగ్ శాసనసభ్యుడిగా ఉన్న మంత్రి ఆదిమూలపు సురేష్ను మార్పులు చేర్పుల్లో భాగంగా ఆయన్ని కొండపి ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గానికి మార్చారు. ఎందుకంటే కొండపి అనేది ఒక ప్రెస్టేజ్ ఇష్యూగా మారిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఇక్కడ ఎందుకు మనం విజయం సాధించలేకపోతున్నాం? ఖచ్చితంగా విజయం సాధించాలన్న లెక్కల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రినే రంగంలో దించుతోంది. ఎందుకంటే అర్ధబలం అంగబలం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆదిమూలపు సురేష్ ఇక్కడ విజయం సాధిస్తారు అన్న అంచనాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. మొన్నటి వరకు ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్న వరికోటి అశోక్ బాబును మార్పులు చేర్పులో భాగంగా వేమూరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం సంబంధించి అక్కడ సమన్వయకర్తగా నియమించారు. అయితే ఇక్కడ 2-3 అంశాలు కూడా ఉన్నాయి. బాల వీరాంజనేయ స్వామికి సంబంధించి గత 2 టైమ్స్ ఎమ్మెల్యేగా ఉన్న కొంత సౌమ్యుడిగానే ఉన్నారు, ప్రజలతో అందుబాటులో ఉన్నారన్న ఒక పాజిటివ్ అయితే కనిపిస్తోంది. అందులోనూ బాల వీరాంజనేయ స్వామి మాల సామాజిక వర్గానికి చెందిన నేత. అయితే ఇక్కడ కొండపి నియోజకవర్గం ఇది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం అయినప్పటికీ మాల సామాజిక వర్గం ఓట్లు ఇక్కడ కొంత ఎక్కువగా ఉంటాయి. అలాగే కమ్మ సామాజిక వర్గం ఓట్లు కూడా ఇక్కడ కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ ఆదిమూలపు సురేష్ మాదిగ సామాజిక వర్గానికి చెందిన నేత. అందుకు ఖచ్చితంగా ఆయన మాదిగ సామాజిక వర్గానికి చెందిన నేత కాబట్టి ఖచ్చితంగా ఈసారి మాల సామాజిక వర్గం ఓట్లు గంపగుత్తుగా మా వైపు వస్తాయి. అందులోనూ బాల వీరాంజనేయ స్వామి అదే సామాజిక వర్గానికి చెందిన నేత కాబట్టి కమ్మ సామాజిక వర్గం ఓట్లు కొంత సంఖ్యలో ఉన్న కాపు సామాజిక వర్గం ఓట్లు కూడా కలిసి వస్తాయి అన్న అంచనాలో తెలుగుదేశం పార్టీ ఇక్కడ లెక్కలు వేసుకుంటోంది. చూద్దాం ఇక్కడ ఏం జరగబోతుందో. మరి డోలా బాల వీరాంజనేయ స్వామి హవాను ఆదిమూలపు సురేష్ మంత్రి మరి చెక్ పెడతారా, లేదంటే డోలా బాల వీరాంజనేయ స్వామి మళ్ళీ విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టి రికార్డు సృష్టిస్తారా? వేచి చూడాల్సిన పరిస్థితి మనకి కొండపిలో కనిపిస్తోంది.